హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మార్నింగ్ లేవగానే ఒక షార్ట్ చూశానండి. దాంట్లో అమ్మాయి ఎవరో ఎఫ్ఐఆర్ పెట్టుకుందంట వేరే ఆయనతో. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దొరికిపోయి వాళ్ళ హస్బెండ్కో ఏమో చూపించట్లేదు. బయట పోలీసులు కూడా ఉన్నారు. ఆమెను ఇంట్లో పెట్టి కొడుతున్నారు, పెద్ద పెద్దగా అరుస్తుంది. పోలీసులు కూడా బయటికి పారిపోయి వస్తుంటే లోపలికి తోస్తున్నారు. చేసేటప్పుడు తెలీదా ఇల్లని. కరెక్టేనండి, అది కరెక్టే కదా అది. ఎందుకండి అలా చేస్తారు తప్పు? ఇప్పుడు తెలిసి తెలియని వయసులో ఏమన్నా మిస్గైడ్ అయి చేశారు అంటే దాన్ని సరిదిద్దుకోవాలి. లేదంటే మ్యారేజ్ అయినాక భర్త పిల్లలు ఉన్నారు కదా, భర్త పిల్లలు ఉన్నప్పుడు భర్త దగ్గర లేని బయట వాళ్ళ దగ్గర ఏముంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ అని అయ్యని బాయ్స్తో లిమిట్ దాటి ప్రవర్తించడం, దాన్నేమో ఫ్రెండ్షిప్ అంటాం, చేయటం చేస్తున్నారు. అవి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఏ ఫ్రెండ్షిప్ అయినా. కానీ పెళ్ళయి పిల్లలు పుట్టినాక అలాంటివి చేస్తే రేపొద్దున నీ పిల్లలు ఏం చూసి నేర్చుకుంటారు? నీ పిల్లలు బయటికి వెళ్తే మీ అమ్మ ఒకప్పుడు ఇలాంటి పని చేసిందిరా, వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందిరా, అది ఇది అంట. అంతవరకే అనరు కదా, ఇంకా చాలా మాటలు అంటారు బయట. దయచేసి ఎవరు అలా చేయకండి. తర్వాత ఇప్పుడు వీడియో తీశారు, వీడియో బయటకి వస్తుంది కదా, రేపొద్దున ఆమె బయట తిరిగినప్పుడు ఆమె ఇలా తలెత్తుకుంటుంది. ఎందుకు ఆలోచించకుండా అన్నీ ఇలా పిచ్చి పనులు చేస్తా, పరువులు తీసుకుంటా, తర్వాత సూసైడ్లు చేసుకోవటం, నిందలతో అవమానాలతో సూసైడ్లు చేసుకోవటం, అది వేస్ట్ కదా. ముందే జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన పద్ధతి జాగ్రత్తగా ఉండాలి, మన ఫ్రెండ్షిప్ ఎక్కడి వరకు ఉండాలి అక్కడి వరకే ఉండాలి. ఎవరితో చేయాలో వారితోనే చేయాలి. ఒక వ్యక్తి ఫ్రెండ్షిప్